నెల మొత్తంలో అన్ని కూరగాయలు కవర్ చేసేసి వండేద్దాం అనుకుంటానండి. ఏదో ఒక కూరగాయ అయితే వండడం మర్చిపోయి అలాగే అయిపోయిద్దనమాట. అందులో ఈ క్యాప్సికమ్ ఒకటండి. అదైతే వండడానికి ఈ నెల అయిపోయింది. నెల పైనే అయిందనుకుంటా వండి క్యాప్సికమ్ కూర అయితే మటుకు. ఈరోజైతే క్యాప్సికమ్ కూర అయితే వండాలనిపించిందండి. ఏదైనా తినని కూరగాయ ఉంటే ఖచ్చితంగా దాన్ని వండుకొని తినాలనిపిస్తుందనమాట నాకైతేను. క్యాప్సికమ్ కూర చేస్తున్నాం కదా! ఒక్కటే ఒక బనానా ఉందనమాట. ఆయనైతే బనానా రైస్ కావాలంటండి మా లడ్డుగాడికి. నిన్న రాత్రే అడుగుతాడనమాట. రేపు పొద్దున ఏం టిఫిన్ చేస్తావు, మధ్యాహ్నం లంచ్ బాక్స్‌లోకి ఏం పంపిస్తావు అని అయితే అడుగుతాడండి. నేను అదే ఆలోచిస్తా కూర్చుంటా. నైట్ మొత్తం నువ్వు పడుకోరా నాయన అని చెప్తానండి. అలా ఉంటది మా వాడి ఆలోచన అనేది. వాడికి నచ్చంది ఏదైనా పంపుతానని భయం అనమాట. ఎందుకంటే అప్పుడప్పుడు భయపిస్తూ ఉంటాను చెప్పిన మాట విన్నప్పుడు. రేపు పెరుగన్నం పంపిస్తాను, కాకరకాయ పంపిస్తాను అని చెప్పి. అందుకని చెప్పి ముందే అడుగుతూ ఉంటాడు. అలా ఉంటాడండి మా వాడు. నేనైతే క్యాప్సికమ్ కూర అయితే టమాటా, ఎర్రగడ్డ మంచిగా మగ్గిచ్చేసుకొని క్యాప్సికమ్ సన్నగా తరిగేసేసి అందులో వేసేసిన తర్వాత ఎర్రగడ్డ, టమాటాలో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి కొంచెం చికెన్ మసాలా పెట్టి కొన్ని వాటర్ వేసి చక్కగా మగ్గిచ్చేస్తానండి. కూర అయితే చక్కగా వచ్చేస్తదనమాట.